మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ను చైనా దేశానికి చెందిన జాక్ యాన్మిన్ అనే ఇరువురు వ్యాపారస్తులు సందర్శించారు. వ్యవసాయ మార్కెట్ కి రైతులు తీసుకుని వచ్చిన తేజ రకం మిర్చి పంటను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చైనా దేశంలో తేజ మిర్చి కన్నా ఘాట్ తక్కువగా ఉండే మిర్చిని పండిస్తారని, అయినా భారతదేశంలో పండే తేజ మిర్చిని చైనా దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. వారు ఈ మిర్చిని వంటలో కారానికి ఉపయోగిస్తారని, గత సంవత్సరం చైనా దిగుమతి చేసుకున్న తేజ రకం మిర్చిలో పెస్టిసైడ్ అవశేషాలు ఎక్కువగా ఉండటంతో సుమారు 100 కంటైనర్లు వెనుకకు పంపించారని తెలిపారు. రైతులు మార్కెట్కు తీసుకువచ్చే మిర్చిలో ఆకులు, గింజలు లేకుండా శుభ్రంగా ఉండే విధంగా తేమ లేకుండా తీసుకుని రావాలని, అంతేకాకుండా మిర్చికి పెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టవద్దని, ఆ విధంగా ఉంటే ఎక్కువ చైనా దేశానికి ఎగుమతి అవుతుందని, ఎక్స్పోర్ట్ ఉంటే రేటు కూడా ఎక్కువ ఉంటుందని తెలియజేశారు. No, nobody will want just medium best. But very less. No, Everyone, we come here to visit the Tejia market. We want to see the green area. How about the market, the Tejia chili quality? We want good quality Tejia chili from China. China has a big population. We demand is very big, but we want good quality Tejia chili. We want the farmer to make more good quality Tejia chili. We will import more quantity from there. Is import a lot of Tejia chili from India. Jack Ma spoken Chinese language. 你就用中文那个说几句，还用刚才那种说是吧？Get the feeling。我不会说英文，我用中文来表达。这里的辣椒长势非常好，我们非常喜欢这里辣椒，希望明年大家可以多种一些辣椒。好，谢谢。ఇక్కడికి వచ్చేస్తున్న మిర్చి చూడడానికి వచ్చారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ మహబూబాద్ మార్కెట్ నుంచి ఉన్న ఆ చిల్లీస్ ఏదైతే తేజ మిర్చి ఉందో అది క్వాలిటీ అది ఏ విధంగా ఉందనేది పరిశీలించడానికి వచ్చారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ ఇండియా నుంచి భారీ ఎత్తున ఇంకా ఏదైనా ధరల విషయంలో కానీ మిర్చి యొక్క నాణ్యత ఎలాగుంది, ఏ విధంగా ఉంది అని చూడడానికి వచ్చారు. ఈరోజు ఈ విధంగా ఇక్కడ మా మార్కెట్ యార్డ్లో రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మిర్చి రైతులకు ఒకటే సూచన, ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ కొంచెం నాణ్యతగా, అంటే ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో వేస్తే రేపు రాబోయే రోజుల్లో కూడా రేటు మంచి నాణ్యతమైన మిర్చి ఎక్స్పోర్ట్ అయితేనే వాళ్ళు కూడా ధరల విషయంలో కొంచెం పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పెస్టిసైడ్స్ విధి విధానం కొంచెం తగ్గించి మంచి నాణ్యతమైన మిర్చి పండించాలని కోరుకుంటూ ఈరోజు మా మార్కెట్ యార్డ్కి రావడం చాలా సంతోషకరంగా ఉంది. వైస్ చైర్మన్ మదన్ అన్న గారికి, మా సెక్రటరీ సుజన్ బాబు గారికి, సూపర్వైజర్ రమేష్ అన్న గారికి, మిగతా మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. వీరు జాక్మా అని చెప్పేసి అండ్ వీరు యామిని అని చెప్పేసి చైనా దేశం నుంచి వచ్చారు. వీరు ఆల్రెడీ గతంలో కూడా మన భారతదేశంలో నుంచి మిర్చి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. కానీ ఈ మధ్యలో రైతు ఇప్పుడు తీసుకొని వచ్చే మిర్చిలో కొద్దిగా పెస్టిసైడ్స్ గిట్ట బాగా ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి అక్కడ వాళ్ళకు ప్రాబ్లం వస్తుందని చెప్పి వాళ్ళు సొంతంగా వచ్చి చూసి ఎందుకు ఇట్లా వస్తుంది ఏందని చెప్పి పర్యవేక్షణ చేద్దామని చెప్పేసి మాకు అక్కడ కాల్ మాట్లాడితే రండి మా మార్కెట్కి చూడమని చెప్పేసి మా చైర్మన్ గారికి చెప్పడం వల్ల వారు కూడా పిలిపిద్దాం అని చెప్తే వారికి చెప్పడం వల్ల వారు వచ్చారు. చూసి మార్కెట్ యార్డ్ చూసి బాగానే ఉంది, చిల్లీస్లో క్వాలిటీ బాగానే ఉంది, కానీ కొద్దిగా తేమ అండ్ పెస్టిసైడ్స్ తక్కువ యూజ్ చేయండి, చేస్తే మేము ఇంకా బాగా మిర్చి, మాకు తేజ మిర్చి అవసరమే, మాకు చైనా లోపల మేము బాగా ఇంపోర్ట్ కూడా చేసుకుంటాం, కానీ పెస్టిసైడ్స్ యూరియా గిట్ తక్కువ వాడకం చేయండి, చేయటం వలన మాకు అక్కడ ఎక్కువ రేట్ ఇవ్వగలుగుతాం. అండ్ క్వాలిటీ కూడా తీసుకోరండి, నాణ్యతమైన డ్రై చిల్లీ ప్లస్ మరి దాంట్లో గింజలు కానీ ఆకుపళ్ళు కూడా లేకుండా తీసుకొని వస్తే మేము ఖరీదు ఎక్కువ రేట్ ఇచ్చి కొనగలుగుతాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇప్పుడు భవిష్యత్తులో కూడా మంచి రేట్ ఇస్తే కొంటామని చెప్పేసి వారు చెప్తున్నారు. అండ్ మహబూబాద్ మార్కెట్ యార్డ్లో ప్రత్యేకించి ఇక్కడ మార్కెట్ యార్డ్ నుంచి బాగా ఖరీదు చేసి ఇక్కడ మహబూబాద్ మార్కెట్కి బాగా సపోర్ట్గా ఉంటామని చెప్పి వారు తెలియజేస్తున్నారు. మహబూబాద్ నుంచి ఆల్రెడీ మహబూబాద్ నుంచి దాదాపు ఒక 10 నుంచి 15 వేల టన్నుల మిర్చి ఇక్కడ పోతుంది. ఇక్కడ ఎస్ 15 నుంచి 20 వేల టన్నులు పోతుంది మహబూబాద్. ఓన్లీ తేజ, చైనా దేశం వరకు ఓన్లీ తేజానే వాడతాం. అది చైనా తిండికి, కారానికి, మొత్తం కారానికి, ఫుడ్కే యూజ్ అవుతుంది అక్కడ. ఇక్కడ దేనికి మాత్రం ఏమాత్రం కాదు వాళ్ళకి యూజ్ చేసేది. అక్కడ చైనాలో మిర్చి పడుతుంది, మనకన్నా ఎక్కువ తేజ ఘాటున్న మిర్చి కూడా పడుతుంది, అండ్ మనకన్నా తక్కువ ఘాటున్న మిర్చి కూడా పడుతుంది. కాకపోతే మనది తేజ మిర్చి ప్రత్యేకించి బాగుంటుందని చెప్పేసి
ఇన్ని సంవత్సరాలు కొంటున్నారు. ఈ మధ్యలో ఇప్పుడు ఏంటంటే గతంలో కొన్న మిరపలు రిజెక్ట్ అయినాయి కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు ఇప్పుడు కొనడానికి కొంచెం సుముఖంగా లేరు. అప్పుడు వాళ్ళని రమ్మని చెప్తే వాళ్ళు చూడడానికి వచ్చారు. ఇక్కడ టెస్టింగ్ చేసి మళ్ళీ ఖరీదు చేయడానికి చేస్తామని చెప్పి అంటున్నారు. టెస్ట్ పంపిస్తారు. పంపడం వల్ల ఎంత దానికి మనం మందులు కొట్టాము అవన్నీ యూజ్ చూసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడ ఏదైనా ఎక్కువ కొడతాం అక్కడ రిటర్న్ అవుతాయి.